భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, అరడజను జాతీయ పురస్కారాలు, 8 సార్లు నంది అవార్డులు, అంతకు రెట్టింపు సార్లు కేరళ ప్రభుత్వ పురస్కారాలు, 3 సార్లు తమిళ, కర్ణాటక పురస్కారాలు, చైనా, బ్రిటిష్ ప్రభుత్వాల నుంచి సన్మానాలు, ఇన్ని సంపాదించిన అరుదైన గాయని చిత్ర. యేసుదాసు, బాలు, సుశీల, జానకి ఒకరనేమిటి, అందరూ చిత్రను తమ ఇంటి బిడ్డలా భావించి ప్రోత్సహించారు. ఇలాంటి కూతురు నాకు లేదే అని జానకమ్మ ఓ వేదిక మీద అన్న తీరు చూసి చిత్ర మాత్రమే కాదు, సభికులు కూడా చెలించిపోయారు. ఏదో ఒక ప్రాంతానికి, భాషకు పరిమితమైన గాయని కాదు చిత్ర. మలయాళ, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, గుజరాతీ, తుళు, రాజస్థానీ, ఉర్దూ, సంస్కృతం, బడగ భాషల్లో 25,000కు పైగా పాటలు పాడిన అద్భుత గాయని చిత్ర. అంతేకాదు, మలై, లాటిన్, అరబిక్, సింహళ, ఇంగ్లీషు వంటి విదేశీయ భాషల్లో కూడా పాటలు పాడి అక్కడి సంగీత ప్రియులను కూడా అలరించారు చిత్ర. 1963 జూలై 27న తిరువనంతపురంలో కృష్ణన్ నాయర్, శాంతకుమారి దంపతులకు జన్మించారు చిత్ర. తన పేరులో తల్లిదండ్రుల పేర్లు కూడా ఉంచుకొని కృష్ణన్ నాయర్, శాంతకుమారి చిత్రగా, అంటే కేఎస్ చిత్రగా ఆమె పాపులర్ అయ్యారు. కేరళ విశ్వవిద్యాలయంలో బిఏ సంగీతంలో ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వడమే కాకుండా యూనివర్సిటీలో 3rd ప్లేస్ సాధించారు. ఆ తర్వాత సంగీతంలో ఎంఏ కూడా చేశారు. అలాగే కేరళ యూనివర్సిటీలో ప్రొఫెసర్ డాక్టర్ ఓమనకుట్టి దగ్గర శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. చిత్ర కుటుంబంలో ఆమె మాత్రమే గాయని కాదు, ఆమె కుటుంబమే ఓ సంగీత కేంద్రం. ఆమె తండ్రి కృష్ణన్ నాయర్ తిరువనంతపురం ఆకాశవాణిలో పాడుతుండేవారు. తల్లి శాంత ఇంటి దగ్గరే సంగీతం నేర్పుతుండేవారు. అయితే వారిద్దరూ వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. చిత్ర సోదరి బీనా వేణుగోపాల్ పెళ్లి కాకముందు 5 మలయాళ చిత్రాల్లో పాటలు పాడారు. తమ్ముడు మహేష్ కూడా మంచి గాయకుడు, గిటార్, మృదంగం చక్కగా వాయిస్తాడు. అయితే అతనికి డిఫ్తీరియా వచ్చి గొంతు దెబ్బతిన్న కారణంగా వాయిద్యకారుడిగానే మిగిలిపోయారు. చిత్ర భర్త విజయశంకర్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్. ఆయన ఉద్యోగం చేసేవారు. కానీ చిత్ర బిజీ అయ్యాక షిఫ్టులు, సెలవులు కుదరకపోవడంతో ఉద్యోగం మానేసి సొంతంగా రికార్డింగ్ థియేటర్ పెట్టారు. 2000 ఏప్రిల్ 6న చెన్నైలో ఏర్పాటు చేసిన ఈ థియేటర్ను సినీ సంగీత రంగంలో తనను ప్రోత్సహించిన యేసుదాసు, ఇళయరాజా చేతుల మీదుగా ప్రారంభించారు చిత్ర దంపతులు. ఆమె సంగీత గురువులు ఓమనకుట్టి, ఎంజి రామచంద్రన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిత్రను మంచి గాయనిగా చూడాలని ఆమె తండ్రి ఆశపడేవారు. అయితే చిత్ర మాత్రం సంగీతం టీచర్ కావాలని అనుకున్నారు. చివరికి ఆమె తండ్రి కోరిక నెరవేరింది. చిత్ర 9వ తరగతి చదువుతుండగా తన 13వ ఏట అట్టహాసం చిత్రంలో కోరస్ బృందంలో తొలిసారిగా పాడారు. ఆ తర్వాత 6 నెలలకు నాన్ ఏకన్యాన్ చిత్రంలో యేసుదాసుతో కలిసి తొలిసారిగా పాట పాడారు చిత్ర. ఆమె కెరీర్లో తొలినాళ్లలో యేసుదాసు ఎంతో ప్రోత్సహించారు. ప్రణయ వసంతం చిత్రంలో ఆయనతో కలిసి చిత్ర పాడిన పాట తరువాత ఆమె కెరీర్ ఊపందుకుంది. తన తరంగిణి ఆడియో సంస్థ ద్వారా చిత్రతో ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ పాడించడంతో ఆమె తీయని గొంతు ఎంతోమంది సంగీత దర్శకులకు తెలిసింది. 1984లో నీదాన అందకుయిల్ చిత్రంతో ఇళయరాజా ఆమెకు తమిళంలో పాడే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆయన సంగీత దర్శకత్వంలోనే పూవే పుచ్చుడువా, సింధు భైరవి తదితర చిత్రాల్లో పాడిన పాటలతో గాయనిగా చిత్ర జీవితం మలుపు తిప్పింది. 1986లో విడుదలైన సింధు భైరవి చిత్రంతో తొలిసారిగా జాతీయ అవార్డు పొందారు చిత్ర. 1985లో విజృంభణ, ప్రళయం చిత్రాలతో తెలుగు చిత్రరంగానికి పరిచయం చేశారు సంగీత దర్శకుడు సత్యం.
ఆయనే సత్కార సినిమాతో కన్నడ రంగానికి కూడా పరిచయం చేశారు. తెలుగులో కూడా తనని గాయనిగా తీర్చిదిద్దింది ఇళయరాజా అనే చెబుతారు చిత్ర. ఘర్షణ, గీతాంజలి చిత్రాల్లో చిత్ర పాడిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా గీతాంజలిలోని ఓ ప్రియా ప్రియ, జల్లంత కవ్వింత పాటలు చిత్రను ప్రతి తెలుగువాడి గుండెల్లో చేర్చాయి. సుశీల, జానకి వంటి సీనియర్ సింగర్స్ ఉండగా ఒక కొత్త గాయనితో ఇళయరాజా చిత్రంలోని అన్ని పాటలు పాడించడం ఆ రోజుల్లో వింతగా చెప్పుకున్నారు. చిత్ర ప్రతిభను గుర్తించి కెవి మహదేవన్, చక్రవర్తి, రాజ్ కోటి తదితర సంగీత దర్శకులు కూడా ఆమెతో పాడించడం మొదలుపెట్టారు. సంవత్సరం తిరగకుండానే తెలుగులో 100 పాటలు పాడి రికార్డు సృష్టించారు చిత్ర. మనస్సు మమత చిత్రం కోసం కీరవాణి సంగీత దర్శకత్వంలో తొలిసారిగా పాడారు చిత్ర. ఆయన పనిచేసిన సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలోని కలికి చిలకల కొలికి పాటతోనే చిత్ర తొలి నంది అవార్డు పొందారు. అంతేకాదు ఆమె లైఫ్ టైం హిట్స్ కూడా కీరవాణి స్వరపరిచినవి కావడం గమనార్హం. ఓ మధుర గీతంలా సాగిపోతున్న చిత్ర జీవితంలో ఓ విషాద రాగం కూడా ఉంది. లేక లేక పుట్టిన కూతురు నందన అనుకోని ప్రమాదంలో దూరం కావడం, పిల్లల కోసం చిత్ర ఆమె భర్తగా ఎంతగా తప్పించిపోయారో, తనకు సంతాన భాగ్యం ఉందా లేదా అని ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు చిత్ర అనుకున్నారు. చివరికి దేవుడు కరుణించి ఆమెను తల్లిని చేశాడు. ఇక అప్పటి నుంచి ఆ దంపతులకు పాపయ లోకమైంది. ఆమె కోసం రికార్డింగ్స్ కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదంతా చూసిన ఆ విధికి కన్ను కుట్టిందేమో. 2011 ఏప్రిల్ 14న నందనను చిత్ర నుంచి దూరంగా తీసుకుపోయింది. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీ కోసం భర్త, కూతురుతో సహా వెళ్లారు చిత్ర. షార్జాలోని ఓ విల్లా వీరికి కేటాయించారు. ఆ విల్లా బాల్కనీ తలుపు తెరిస్తే చాలు కిందనున్న స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. అందుకే 8 ఏళ్ల నందన అటువైపు వెళ్లకుండా బాల్కనీ డోర్ లాక్ చేసి ఉంచేవారు. కానీ ఆ రోజు లాక్ చేయడం మర్చిపోయారు. తల్లి బాత్రూమ్కి వెళ్ళడం, తండ్రి ఫోన్లో మాట్లాడుకోవడం గమనించిన నందన మెల్లిమెల్లిగా వెళ్ళి బాల్కనీ డోర్ తీసుకుని బయటికి వెళ్ళింది. క్రింద స్విమ్మింగ్ పూల్ కనిపించగానే ఆనందంతో కేరింతలు కొట్టింది. బాల్కనీ గోడ ఎత్తు పెద్దగా లేకపోవడంతో ఇలా ఆడుకుంటున్న సమయంలోనే అదుపు తప్పి నీళ్లలోకి పడిపోయింది. ఈత రాకపోవడంతో క్షణాల వ్యవధిలోనే ఆ పాప మరణించింది. ఆ సమయంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎవరూ లేకపోవడం చిత్రకు శాపమైంది. కళ్ళ ముందే కూతురు అలా మరణించడంతో ఆ దంపతులకు తీరిన శోకమే మిగిలింది. ముఖ్యంగా చిత్ర చాలా కాలం వరకు మామూలు మనిషి కాలేకపోయారు. గానానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఈ మధుర గాయని మరెన్నో పుట్టినరోజులు జరుపుకుని తన గాత్రంతో అందరినీ అలరిస్తూ స్వరయాత్ర జైత్రయాత్రగా కొనసాగాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.